హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను టాపిక్ చెప్పబోయేది దీవానా. 2026లో ఒక మంచి బెస్ట్ లవ్ స్టోరీ మూవీ అంటే ఇదే బ్రో. అసలు మీరు ఎవరో ఊహించలేరు ఇలాంటి సినిమా ఉంటుందా అనేలాగా. అసలు మీరు ఎవరో ఊహించరు కూడా. అసలు సినిమా చూసి ట్విస్టులు అసలు దీంట్లో అసలు మెయిన్ చెప్పాలంటే మొన్న నాకు మనవాడి పేరు కూడా నాకు అంతగా ఐడియా లేక నాకు మొన్న అనేది బాగా గుర్తుండిపోయింది. నాకు అంతలా బాగా నచ్చేసింది సినిమా. నేను చాలా ఏముంటుందిరా అని థియేటర్కి వెళ్ళి అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళి చూశాను. బట్ సినిమా మాత్రం పీక్స్. స్లో పాయిజన్ మూవీ అంటే ఇదే, మామూలుగా కాదు. ఎవరు వెళ్ళినా ఆ క్యారెక్టర్లోకి విడిపోతారు. ఇలాంటి లవ్ స్టోరీ లాస్ట్ అయితే కన్నీళ్ళు తెప్పించేస్తారు. అసలు మామూలు నిజంగా నేను యాడ్ కూడా ఏడ్చేస్తారు బ్రో. అంతలా బాగుంటుంది సినిమా. కంపల్సరీ విజిట్ చేయండి ఈ సినిమాని. ఎవరైనా చూడకపోతే చాలా మంచి లవ్ స్టోరీని మిస్ అయిపోతారు. ఇంకోటి, దీంట్లో క్యారెక్టర్స్ అన్ని హైలైట్స్ మొత్తం ఎవరిని దీంట్లో తక్కువ జాతకు లేదు, ఎక్కువ జాతకు లేదు. అందరు క్యారెక్టర్లో కరెక్ట్గా సినిమాలో కరెక్ట్గా తీసుకున్నాను. అసలు గీత తీసుకుందంటేనే సినిమా అర్థం చేసుకోవాలి. అసలు ఇంత మంచి స్క్రిప్ట్ని చాలా బాగుంది సినిమా. మీరు కంపల్సరీ థియేటర్కి వెళ్ళే వాచ్ చేయండి. అసలు ఆ పైరసీని కూడా చూడకండి. అసలు మీకు లాస్ట్ 15 మినిట్స్ ఏడిపించేస్తారు. అసలు మామూలు కాదు. ఆడవనోడు ఉన్నా కూడా ఏడిసేంత సీన్స్ పెట్టేశారు. అసలు నేను ఎప్పుడు ఏ సినిమాకి ఏడను, బట్ ఈ సినిమాలో లాస్ట్ అసలు గూస్ బంప్స్. అసలు మామూలు గూస్ బంప్స్ కాదు. లవ్ స్టోరీ ఒక పాటలు కానీ, మ్యూజిక్ కానీ, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ అసలు ఎరగదీస్తారు. అసలు ఎక్కడ ఎవరో తగ్గలేదు. సినిమాకి బెస్ట్ అన్నీ ఇచ్చేసారు. బెస్ట్ సినిమాకి ఇలాంటి సినిమా మనం థియేటర్లోనే చూడాలి కంపల్సరీ. నేను అందుకని ఈ సినిమాకి నేను రివ్యూ ఇస్తున్నాను. ఒక బెస్ట్ ఫిలిం అంటే 2026లో లవ్ స్టోరీ బెస్ట్ ఫిలిం అంటే ఇదే. అంతకుమించి నేను ఇంక రివ్యూ ఇవ్వలేను. బట్ మంచి సినిమా, చాలా బాగుంది. కంపల్సరీ అందరూ థియేటర్లోనే చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.